అందరికీ నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పోలవరం అనేది ఒక జీవనాడి. ఎందుకంటే గతంలో ఎప్పుడో 1980 నుంచి అంతకు స్వాతంత్రం ముందు నుంచి ఈ పోలవరం ప్రాజెక్టు కోసం ఎంతోమంది ఈ పోలవరం ప్రాజెక్టు కట్టాలి, దీని ద్వారా సముద్రంలోకి వెళ్ళే వృధా నీరుని ఆపి మన తెలుగు నేలపైన పారించాలని ఎంతోమంది కలలుగన్నారు. ఆ కలల్ని సాకారం చేసే దిశగా నాడు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర విభజన తర్వాత దీన్ని కేంద్ర ప్రాజెక్టుగా ప్రకటించడంతో ఆనాడు దాన్ని నిర్మాణం పూర్తి చేయడం కోసం ఆ రోజు అక్కడ ఉన్న 7 మండలాలు ఏవైతే తెలంగాణలో ఉన్నాయో ఆ 7 మండలాలని ఆంధ్రప్రదేశ్లో కలిపితేనే నేను ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పి ఆనాడు పట్టుబట్టి ఆ 7 మండలాలని ఆంధ్రప్రదేశ్లో కల్పించి పోలవరం ప్రాజెక్టుకి లైన్ క్లియర్ చేశారు. ఆ తర్వాత అక్కడున్న ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో వాళ్ళందరికీ వాళ్ళకి కావాల్సిన నిధులు ఏర్పాటు చేసి వాళ్ళందరూ స్థిరపడాలని ఒక బడ్జెట్ని కేటాయించుకొని నాడు 700 కోట్లు 2017లో, ఆ తర్వాత మొన్న 2025 జనవరిలో ఒక 900 కోట్ల దాకా, నేడు 1000 కోట్ల దాకా, ఓవరాల్గా మనం లెక్కేసుకుంటే 2600 కోట్ల వరకు ఈరోజు కూటమి ప్రభుత్వం అనేది ఎన్డీఏ ప్రభుత్వం నాడు నేడు ఈ పోలవరం నిర్వాసితులకి ఇవ్వడానికి చేస్తూ ఉంది. ఇది మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒక ప్రాజెక్టు పూర్తవ్వాలంటే ఇక్కడ మీరు అనొచ్చు ఎందుకు ఈ నిర్వాసితులకి ఇంత బడ్జెట్. ఎందుకంటే ఒక పోలవరం ప్రాజెక్టు కట్టేటప్పుడు ఎన్నో ఊర్లు లేసిపోతాయి. వాళ్ళందరూ ప్రాపర్గా వాళ్ళందరూ స్థిరపడాలి. వాళ్ళందరికీ ఒక దగ్గర వాళ్ళ ఇల్లులు అన్నీ వదిలేసి ప్రాజెక్టు కోసం వాళ్ళు ఇచ్చేశారు. అలాంటి వాళ్ళని మనం బాగా చూసుకొని వాళ్ళని స్థిరపరిచి వాళ్ళకి రేపు భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలి. ఎందుకంటే ఈ ప్రాజెక్టు ఎప్పుడైతే పూర్తవుతుందో అప్పుడు లోపల ఎవరైతే భూములు ఇచ్చి ఈ విధంగా సహకరించారో వాళ్ళందరూ ఆనందంగా వాళ్ళు శాశ్వతంగా స్థిరపడాలనే ఉద్దేశంతో ఈ విధంగా బడ్జెట్ని రిలీజ్ చేయడం జరిగింది. గతంలో ఉన్న పాలకులు 5 ఏళ్ళు కనీసం వాళ్ళకి చిల్లి గవ్వ కూడా ఇవ్వకపోతే నేడు కూటమి ప్రభుత్వం పెద్దన్నలాగా వాళ్ళందరికీ అండగా నిలబడి ఇది రాష్ట్రం కోసం కట్టే ప్రాజెక్టు, ఇక్కడ వీళ్ళను కూడా మనం కాపాడుకోవాలి. ఎందుకంటే వీళ్ళు ఇవ్వడం వల్ల ఈరోజు ఈ విధంగా మనం చేయగలుగుతున్నామనే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు వాళ్ళందరికీ ఇస్తూ ఉన్నారు. ఈ విధంగా దాదాపుగా 2600 కోట్లతో వాళ్ళకి శాశ్వతంగా పరిష్కారం చూపించారు. ఈరోజు పోలవరం ప్రాజెక్టు 2027కు పూర్తి చేయడానికి ఒక విధంగా చెప్పాలంటే ఒక వే క్లియర్ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు రేపు ఎవ్వరు బయటకు వచ్చి భూములు ఇచ్చిన వాళ్ళు మాకు న్యాయం చేయలేదు అంటారు. ఎందుకంటే వాళ్ళందరికీ న్యాయం చేసిన వెంటనే పోలవరం ప్రాజెక్టు నుంచి గేట్లు ఎత్తి నీళ్లు ప్రతి మూల ప్రాంతానికి ఇవ్వడానికి, అటు ఉత్తరాంధ్ర నుంచి ఇటు రాయలసీమ వరకు ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు 2027కు పోలవరం పూర్తి చేయడానికి చంద్రబాబు నాయుడు గారు భగీరథ ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఆయన సంకల్పం గెలవాలని, ఈ ప్రాజెక్టు పూర్తి తెలుగు నేలపైన తెలుగు రాష్ట్రాలు సస్యశ్యామలం అవ్వాలని కోరుకుంటూ ఈ విధంగా ఇంత పెద్ద ఎత్తున సహాయం చేసిన కూటమి ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.